హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఏదైనా ఇష్టమైన ఆహారం తినేటప్పుడు బల్లి కనిపించిందా ఇంకంతే సంగతులు. బొద్దింకైతే కొంతమందికి ఇంకా ఎలర్జీ. కొందరుంటారు బల్లెలైనా బొద్దింకలైనా పట్టించుకోరు గాని ఎలుక కనిపించిందా ఆమడ దూరం పరిగెడతారు. ఎందుకు అంటే ఇంట్లో ఎలుకలు ఉన్నాయంటే చాలు వస్తువులు ఖచ్చితంగా పాడైపోతాయి. అంతేకాదు అవి ఒకటికి రెండయి 10గా తిరుగుతూ ఉంటే ఇల్లు గుల్లైపోవడం ఖాయం. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే వాటి వల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మరి మార్కెట్లో చాలా రకాల ఎలుకల మందులు ఉన్నాయి కానీ అవి తాత్కాలికంగానే పనిచేస్తూ ఉంటాయి. కొన్ని రోజులు ఎలుకలు కనిపించవు, మళ్లీ యథావిధిగా ఇంట్లోకి చొరబడుతుంటాయి. ఇలా ఎంతకాలం అని మీలో చాలా మంది అనుకునే ఉంటారు కదా. అయితే మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ ఉంది. కేవలం ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తో ఎలుకలని మన ఇంటికి ఎప్పటికీ రాకుండా చేయొచ్చు. అదేలాగో ఈ వీడియోలో పూర్తిగా చెబుతాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఎలుకల ద్వారా వ్యాపించే కొన్ని వ్యాధులు దగ్గు, జలుబు వంటి ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల ఈ అనారోగ్యాలు తరచుగా సాధారణ జలుబు లేదా ఫ్లూగా తేలిగ్గా తీసుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ ఈ వ్యాధులను తేలిగ్గా తీసుకుంటే ప్రాణాంతకమే అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది మరణానికి కూడా దారితీయొచ్చు. ప్లేగు అనేది ఎలుకల కాటు ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా. ఈ ఇన్ఫెక్షన్ జ్వరం, అలసట, చెమట వంటి లక్షణాలను కలిగిస్తుంది. లెప్టోస్పోరిసిస్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ఎలుక మూత్రంతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాంతులు వంటి లక్షణాలను కలిగిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో ఇది మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారితీయొచ్చు. క్షయ అనేది ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఒక అంటువ్యాధి. ఇది ఎలుకల మలం లేదా మూత్రంతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ దగ్గు, అలసట, బరువు తగ్గడం, జ్వరం వంటి లక్షణాలను కలిగిస్తుంది. వైరల్ హెమరేజిక్ ఫీవర్ అనేది కూడా ఎలుకల కాటు వల్ల వ్యాపిస్తుంది. అయితే ఎలుకలను మన ఇంటి నుంచి శాశ్వతంగా పోగొట్టడానికి చాలా చిట్కాలే ఉన్నాయి. ముందుగా ఇంట్లో ఆహార పదార్థాలను మూత వేసి ఉంచాలి. చెత్తను ఎప్పటికప్పుడు పారేయాలి. ఎలుకలకు నీరు చాలా అవసరం కాబట్టి ఎప్పుడైనా నీరు లీక్ అవుతుంటే దాన్ని సరిచేయాలి. ఎలుకలు దాక్కునే ప్రదేశాలను మూసేయండి. ఉదాహరణకు రంధ్రాలు, పగుళ్లు, ఇతర ఖాళీ ప్రదేశాలు మూసేయాలి. మురికి కాలువలు మరియు పైపులను కూడా మూయాలి. ఎలుకలు మురికి కాలువలు మరియు పైపుల ద్వారా ఇంట్లోకొస్తాయి కాబట్టి వీటిని కూడా మూసివేయడం మంచిది. ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తో ఎలుకలను ఎలా తరిమి కొట్టొచ్చో, ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు వాడని ఏదైనా ప్లేట్ ఒకటి తీసుకోండి. మనం రెగ్యులర్ గా టీ పెట్టుకున్న తర్వాత టీ పొడి గిన్నెలో మిగిలిపోతుంది కదా, ఆ టీ పొడిలో కొద్దిగా టీ ఉంచండి. అంటే పూర్తిగా వడకట్టకుండా ఒక అరకప్పు వరకు అలా ఉంచండి. ఇప్పుడు ఈ టీ పొడిని మనం వాడబోతున్నాం. ఈ టీ పొడిని స్ట్రైనర్ సహాయంతో వడకట్టండి. ఎందుకు టీ ఉంచమన్నాను అంటే కొంచెం స్వీట్ గా ఉంటుంది కాబట్టి ఎలుకలు అట్రాక్ట్ అయి తింటాయి. ఇప్పుడు ఇలా వడకట్టిన ఈ టీ పొడిని ఈ ప్లేట్ లో వేసుకోండి. మనం తీసుకునే రెండవ ఇంగ్రీడియంట్ నాప్థలిన్ బాల్స్. ఈ నాప్థలిన్ బాల్ ఒకటి తీసుకుని మెత్తగా పౌడర్లా చేసి ఈ టీ పొడిలో బాగా కలపండి. నాప్థలిన్ బాల్స్ వాసన ఎలుకలకు అస్సలు పడదు. మూడవదిగా మనం తీసుకునేది, ఇంట్లో ఏదైనా ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ ఉంటే వాటిని తీసుకోండి. లేదంటే మనం జ్వరం కోసం ఇంట్లో ఉంచుకుంటాం కదా, డోలో, పారాసెటమాల్ అని, ఇలాంటివి ఒక టాబ్లెట్ వరకు తీసుకుని మెత్తగా పౌడర్లా చేసి ఈ టీ పొడి మిశ్రమంలో వేసి బాగా కలపండి. అయితే ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీ కాదు గాని మీకు ఎంత క్వాంటిటీ సరిపోతుంది అంటే, మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి, తక్కువ ఉంటే ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇప్పుడు గోధుమ పిండి తీసుకోవాలి. ఇది 2 స్పూన్ల వరకు వేసి అన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఈ మిక్స్ ఎలుకలకు చాలా చాలా ఇష్టం. ఈ టీ పొడిలో కొద్దిగా పాలు, పంచదార కూడా ఉన్నాయి కాబట్టి ఎలుకలు తొందరగా అట్రాక్ట్ అవుతాయి. ఇక చివరిగా మనం చేయాల్సింది, ఒక చపాతీ తీసుకోండి. మీరు ఆ రోజు ప్రిపేర్ చేసుకున్న చపాతీని వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్స్ అంతా చపాతీ మీద వేసి స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత సన్నగా చుట్టుకుంటూ రోల్లా చేయండి.
అయితే ఈ రోల్ అలా వదిలేస్తే ఊడిపోతుంది కాబట్టి దారంతో దీన్ని కట్టేయండి. ఇప్పుడు ఇలా కట్టిన దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో ఉంచండి. ఇది ఎలుకలకు మంచి ట్రీట్ అవుతుంది. అయితే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే గనక చాలా జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట దీన్ని వంటగదిలో కాకుండా ఎక్కడైనా ఖాళీ ప్లేస్ లో దీన్ని ప్రిపేర్ చేసి అప్పుడు మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలు ఎక్కువ ఉన్నాయో ఆ ప్లేస్ లో ఒక పేపర్ మీద పెట్టండి. విడిగా పెట్టేయొద్దు, ఎందుకంటే ఎలుకలు అలా విడిగా ఉంటే ఎక్కడికో తీసుకెళ్తాయి తినడానికి. ఇంట్లో ప్రతి చోట పెట్టేసి తింటూ ఉంటాయి. అలా జరగకుండా ఒక పేపర్ లో పెడితే అక్కడే తింటాయి. అవి ఎక్కడెక్కడైతే ఉంటాయో ఈ చపాతీ మిక్స్ ని తీసుకెళ్లే అవకాశం లేకుండా పేపర్ పెట్టి పెట్టడం వల్ల విందు భోజనంలా ఆరగిస్తాయి. ఇంట్లో చిన్నపిల్లలు మందులు వాడేవాళ్లు ఉంటే గనక చాలా జాగ్రత్తగా మీరు ఎలుకల కోసం పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ రెమెడీ మీరు ప్రిపేర్ చేసుకుని ఇలా ఎలుకలకు పెట్టిన తర్వాత కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాలి. తినే ఆహార పదార్థాల మీద ఖచ్చితంగా మూతలు పెట్టాలి. ఏవైనా ఇంపార్టెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టండి. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే ఎలుకలకు నీరు అందకుండా చూడాలి. అంటే అవి తిని నీరు తాగడానికి లేకుండా చూడాలి. అప్పుడు బయటకు వెళ్లిపోతాయి. మనం ఇందులో టాబ్లెట్లు వాడాం, లేకపోతే అవి కడుపులోకి వెళ్లగానే వాటికి మంట అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు మన ఇంట్లో నీళ్లుంటే తాగి అక్కడే ఉంటాయి. కాబట్టి నీళ్లు లేకుండా చూడండి. ఇంట్లో ఉండే ఎలుకలన్నిటినీ చంపేస్తుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, ఏమంత కష్టం కాదు కదా. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఎలుకలకు మంచి విందు పెట్టి వాటిని బయటకు పంపొచ్చు. ఇక అలాగే ఈ రెమెడీని మీరు రెగ్యులర్ గా ప్రిపేర్ చేసుకోవడానికి మీకు టైం లేకపోతే మరికొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా కూడా ఎలుకలు మన ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు. ఇలా మనం ఎలుకలకు ఏదైనా మందు ప్రిపేర్ చేసి పెడితే అవి తినేసి కొన్ని రోజులు రాకుండా ఉంటాయి గాని ఆ తర్వాత మళ్లీ యథావిధిగా ఇంట్లోకి చొరబడుతుంటాయి. అలా మళ్లీ ఎలుకలు మన ఇంట్లోకి రాకుండా ఉండాలి అంటే పుదీనా నూనెను ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో చల్లండి. ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉంచండి. ఘాటైన వాసనకి బయటకు వెళ్లిపోతాయి. అందుకోసం కాటన్ బాల్ తీసుకుని వాటిని లవంగ నూనెలో ముంచి ఇంటి మూలల్లో ఉంచండి. ఇలా చేస్తే ఎలుకల బాధ తప్పుతుంది. అలాగే బేకింగ్ సోడా కూడా ఎలుకలు ఎక్కువ తిరిగే ప్రాంతంలో చల్లండి. బిర్యానీ ఆకులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎలుకలు తిరిగే ప్రదేశంలో పెట్టండి. ఆ చుట్టుపక్కల ఎలుకలు పరారైపోతాయి. అలాగే చెంచా వెల్లుల్లి రసం కూడా తీసుకుని స్ప్రే చేయగలిగితే ఎలుకలు రమ్మన్నా రావు. ఇక వంటగది వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. మార్కెట్లో ఎలుకల్ని పట్టే ర్యాట్ ప్యాడ్లు దొరుకుతాయి. వాటిని ఇంట్లో ఒక మూల పెట్టుకోవాలి. అలాగే ఎలుకలకు మింట్ వాసన కూడా పడదు. ఆ వాసన అంటే ఎలుకలకు చిరాకు. మింట్ ఆయిల్లో కాటన్ బాల్ ముంచి ఎక్కడెక్కడైతే ఎలుకలు ఎక్కువ తిరుగుతాయో ఆ ప్రాంతంలో పెట్టేయండి. ఎలుకలు మీ ఇంటిని వదిలి వెళ్లిపోతాయి. ఇలా చేయడం వల్ల శాశ్వతంగా ఎలుకల బెడద మన ఇంట్లో ఉండనే ఉండదు. కాబట్టి తప్పకుండా ఎలుకలను ముందుగానే తరిమేయండి. అవి శాశ్వతంగా రాకుండా కూడా ఈ టిప్స్ పాటించండి. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.